హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము పొటెన్చారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కొత్త కాలేజ్. సో మీకు ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్క్ తెలుసుకునే ముందు ఈ కాలేజ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2025. అంటే లాస్ట్ ఇయరే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇది కోఎడ్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్. ఎక్కడ ఉంది సార్ అని అడిగితే మీరు పటాన్చెరులో ఉంటుంది, ఆపోజిట్ పోలీస్ స్టేషన్. మెట్రో స్టేషన్ మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలేజ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఎవరైతే కుకట్పల్లి రీజన్ అట్ సైడ్ ఉన్నారో అక్కడ అందరూ ఈ కాలేజ్ని యాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజ్. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఈ కాలేజ్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన కంపారిటివ్లీ గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన క్యూక్యూకి ముందు, క్యూక్యూ అంటే ఇది లాస్ట్ ప్రిఫరెన్స్. సో ఈ కాలేజ్లో మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి 6000 ర్యాంక్ వచ్చిన లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో అయితే సీట్ రావడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ ఈసీఈ వాళ్ళకు ఓసీలో 11700 ర్యాంక్ వచ్చిన రావడం జరిగింది. అదే ట్రిపుల్ ఈలో అరౌండ్ 19000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో సీట్ రావడం జరిగింది. ఒకవేళ మీ ర్యాంక్ బిలో 20000 ఉంటే ఈ కాలేజ్లో ఏ సీట్ అయినా మీకు వస్తుంది, కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీఈ కానీ అండ్ ట్రిపుల్ ఈ కానీ. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ర్యాంక్స్ 20,000 లోపల ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఓసీ అయినా సరే మీకు ర్యాంక్ అయితే వస్తుంది. అదే బీసీఏ కేటగిరీ అయితే మీరు సో ఇక్కడ 12,000 to 13,000 ర్యాంక్ వచ్చిన మీకు కంప్యూటర్లో సీట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ తక్కువ ఫీజు, మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే 1800 లోపలనే మొత్తం ఇయర్ చదువుకోవచ్చు. అదే ఈసీఈ అయితే మీకు 30,000 పైన ఉన్న మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ట్రిపుల్ ఈ అయితే 50-60,000 అయినా బీసీఏ వాళ్ళకి సీట్ వస్తుంది. సో బీసీబీ వాళ్ళకి చూస్తే మీకు 10,000 ర్యాంక్ వచ్చిన కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్లో ఈ కాలేజ్లో అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్. అండ్ ఇక్కడ ఈసీఈ 17,000 to 25,000, బాయ్స్కి అయితే 17,000, గర్ల్స్కి అయితే 25,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే ట్రిపుల్ ఈ అయితే 40,000 ఎబో వచ్చిన మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే బీసీడీ వాళ్ళకి అరౌండ్ 10,000 అయితే రావాలి ఈ కాలేజ్లో సీట్ రావాలంటే. 20,000 ఈసీఈ, 30,000 ట్రిపుల్ ఈ. అదే బీసీఈ వాళ్ళకి అరౌండ్ 13,000 to 19,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ట్రెండ్ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ ఎవరికి తెలియదు కాబట్టి తక్కువ మంది అప్లై చేశారు. ఈ ఇయర్ ఎక్కువ మంది అప్లై చేస్తారు. అండ్ ఇది 2025 డేటా చేసుకొని మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. సో ఒకవేళ మీకు 27-28,000 ర్యాంక్ వచ్చిన, 30,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసీఈ. అదే ట్రిపుల్ ఈ అయితే 47,000 వచ్చిన ర్యాంక్ వస్తుంది. అదే ఎస్సీ వాళ్ళకి 3 కేటగిరీస్ నుంచి ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ 20,000 వచ్చినా మీకు కంప్యూటర్ సైన్స్లో వస్తుంది, 60,000, 70,000. అదే ఎస్టీ వాళ్ళకి 40,000 వచ్చిన మనకి ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. 60-70,000 వచ్చిన ఈసీఈ, 40,000 వస్తే మీకు ట్రిపుల్ ఈలో కూడా సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అరౌండ్ 13,000 ర్యాంక్ అండ్ 30,000 ర్యాంక్. ఈసీఈ వాళ్ళకి 38,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది. గర్ల్స్కి మాత్రం 70,000 వచ్చిన లాస్ట్ ఇయర్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ట్రిపుల్ ఈకి అరౌండ్ 18,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. సో కంపేర్గా చేసుకుంటే టాప్ కాలేజెస్లో ఈ కాలేజ్ కొంచెము ఎక్కువ ర్యాంక్ ఉన్న మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే ఇది కొత్త కాలేజ్, చాలా మందికి తెలీదు. కాకపోతే ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంది. పొటెన్చెరు అంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ యాక్సెస్ ఉంది, బస్ యాక్సెస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. కాకపోతే కొంచెం మీ ప్లేస్కి దూరం ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు స్టూడెంట్స్. కొత్త కాలేజ్ అవ్వడం వల్ల హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఇందులో ఓన్లీ 3 గ్రూప్సే ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ. 60 ఈచ్ బ్రాంచ్కి 60 సీట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు మాసప్ ట్యాంక్, సికింద్రాబాద్ కాలేజ్, ఇక్కడ జేఎన్ రామంతపూర్ కాలేజ్ గురించి, అలాగే క్యూక్యూ గవర్నమెంట్ కాలేజ్ గురించి కూడా వీడియో చేశాను. ఒకవేళ చూడనట్టుంటే డిస్క్రిప్షన్ పార్ట్లో మెయిల్ లెర్నింగ్ స్కూల్ ఛానల్కి వెళ్ళి చూడండి.